బవిత బాగున్నారా? హాయ్ చెప్పమా. బాయ్ ఫ్రెండ్స్. మేము పడే కష్టాన్ని మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ మా మమ్మీ చూడండి రిలాక్స్ అవుతుంది. మా భవిత కష్టపడి గ్లామర్గా ఉన్న భవిత. మా అక్క చూడండి సునంద అక్క అట్టే కుట్టేడు ఉంది ప్లేట్ ఎత్తుకుని. సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నా ఎలా వర్క్ చేయాలని. సో నాకు కొంచెం పొగడుతున్నారు, నాకు కొంచెం సిగ్గేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ భవిత, ఏం చేస్తున్నావు? ఎందుకురా? ఎందుకు? నేను కాదు భవితకు తీస్తాను. సారీ ఫ్రెండ్స్, మా మమ్మీ నన్ను పొగుడుతూ ఉంటుంది, పట్టించుకోకండి. చెప్పు భవిత. నేను స్వీట్ కదా, హారికన్ కదా. నా పొర నేనే తీసుకున్నా. సరే బాయ్ ఫ్రెండ్స్. నువ్వన్నా చూసినావరా? నేను చూడలా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భవిత దగ్గరకు వచ్చాం. భవిత ఏం చేస్తుందో కనుక్కుందాం. హాయ్ భవిత, ఏం చేస్తున్నావమ్మా? ఎందుకు? ఇక్కడ చూడమ్మా. అవును, వచ్చామ్మా నీకు కలపడము. ఇంకేం తినకూడదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము పులిహోర చేస్తున్నాం. ప్రిపేరింగ్ బై సునంద అక్క. హాయ్. వాళ్ళు హాయ్ చెప్పే పొజిషన్ లేదు, అట్టే గంట ఎత్తి కొట్టేడుగా ఉంది. సరే బాయ్. మొత్తం ఇప్పుడు ట్రైనింగ్ చేసి ఇక్కడికి వచ్చాము. వాళ్ళకి చపాతి ఎలా చేయాలి ఏమి అని చెప్తున్నాను. అక్కడికి నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్న మా ఆంటీకి కూడా రాదు, నేనే నేర్పించాను. యాక్చువల్లీ నేను వీళ్ళకి ఒక డిఓపి అనమాట, ప్రొడక్షన్. సో బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నాను అంటే ఇది తిని మేము చెన్నై వరకు కూర్చోవాలి, కోమాలకి పోకుండా మేడం మన మేడమే కొంచెం పోపు ఎక్కువ, కానీ చాలా మంచి మేడం, బాగా చేస్తున్నారు. సో ఆ పాప